భీష్మ, నీ జీవితం ఇంకా 65 రోజులు మిగిలి ఉంది. తర్వాత ఈ శరీరం వదిలి నీ శుభకర్మల తగినటువంటి ఉత్తమ లోకాలకు వెళతావు. దేవతలు, వసువులు అంతా అగ్ని సమానమైన తేజస్సుతో విమానాలెక్కి అదృశ్య రూపులై నీకోసము ఉత్తర దిక్కుకు చేరే సూర్యుడి కోసము ఎదురు చూస్తున్నారు. సూర్యభగవానుడు కాలానుసారంగా ఉత్తర దిక్కు వైపు తిరిగినప్పుడు ఉత్తరాయణం వస్తుంది. భీష్మ, అప్పుడు నీవు జ్ఞానిలాగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతావు. అముంచలోకం త్వయి భీష్మయాతే, అముంచలోకం త్వయి భీష్మయాతే, జ్ఞానాని సంఖ్యం త్యఖిలేన వీర, జ్ఞానాని సంఖ్యం త్యఖిలేన వీర, అతస్తు సర్వే త్వయి సన్నికర్షం, అతస్తు సర్వే త్వయి సన్నికర్షం, సమాగత ధర్మ వివేచనాయ, సమాగత ధర్మ వివేచనాయ. భీష్మ, నీవు ఈ లోకం విడిచి వెళ్ళిపోతే జ్ఞానాలన్నీ ఒక్కసారిగా నశించిపోతాయి. అందుకే వివేచనాత్మకంగా ధర్మం తెలుసుకోవటానికి అందరూ నీ దగ్గరకు చేరుకున్నారు. బంధుశోకంతో ధర్మరాజును ఈ విజ్ఞానం తరిగిపోయింది. కానీ అతడు సత్యదీక్ష కలవాడు. అతనికి ధర్మార్థాలతోనూ యోగంతోనూ కూడినటువంటి సత్యాన్ని ఉపదేశించు, అతడి శోకం తొలగించు అన్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ధర్మార్థాలతో కూడి హితమైన కృష్ణుని మాట విని భీష్ముడు అంజలి ఘటించి ఇలా అన్నాడు. లోకనాథ మహాబాహో, లోకనాథ మహాబాహో, శివనారాయణాచ్యుత, శివనారాయణాచ్యుత, తవ వాక్యముపశ్రుత్య, తవ వాక్యముపశ్రుత్య హర్షేణాస్మి పరిప్లుతః. లోకనాథ మహాబాహు, శివ నారాయణ అచ్యుత, నీ మాట విని ఆనందంతో తేలి ఆడుతున్నాను నేను. ఆహా, నీ ఎదుట నేను ఏ మాటలు చెప్పగలనయ్యా? వాక్కులలోని నిసారమంతా వేదమయమైన నీ వాక్కులలోనే నిలిచి ఉంది కదా. అందరికీ ప్రియమైన పరలోకంలోనూ ఈ లోకంలోనూ చేయదగిన పని కానీ చేయబడుతున్న పని కానీ అంతా జ్ఞాన స్వరూపుడవైన నీ వల్లనే వెలువడుతోంది కదయ్యా. ఇంద్రుని దగ్గర దేవలోకం గురించి చెప్పే సాహసం చేసేవాడే నీ ముందు ధర్మ అర్థ కామ మోక్షాల గురించి చెబుతాడు. కృష్ణ, బాణాలు గుచ్చుకొని నా మనస్సు వ్యథ చెందింది. అవయవాలు శిథిలమైపోతున్నాయి. బుద్ధి కూడా ప్రసన్నంగా లేదు. గోవిందా, విషంతోనూ అగ్నితోనూ సమానమైన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. మాట్లాడేందుకు నాకు కొంచెం కూడా ప్రతిభ లేదు. నాకు బలం సన్నగిల్లిపోయింది ప్రభు. ప్రాణాలు పోవటానికి త్వరపడుతున్నాయి. ఆయువు పట్ల బాగా బాధిస్తున్నాయి. చిత్తం నిలకడబోతూ ఉన్నది. కృష్ణా, నా శరీరంలో బలహీనత చేత మాట కూడా తడబడుతోంది ప్రభు. అలాంటిది నేను ఎలా చెప్పగలుగుతానయ్యా? నా యందు అనుగ్రహం చూపించు. అచ్యుత, నన్ను క్షమించు. కొద్దిగా కూడా మాట్లాడలేను. నీ ముందు మాట్లాడటానికి బృహస్పతి కూడా వెనుకాడుతాడు కదా. మధుసూదనా, నాకు దిక్కులు తెలియటం లేదు. ఆకాశం కానీ భూమి కానీ తెలియటం లేదు ప్రభు. కేవలం నీ ప్రభావంతో జీవించి ఉన్నాను. అందుచేత ధర్మరాజుకు హితమైనది నీవే చెప్పు. వేదాలకే నీవు వేదానివి కదా స్వామి. నిత్యుడవు, లోకకర్తవు నీ ఉండగా నా వంటివాడు ఎలా చెబుతాడు? గురువు ఎదుట శిష్యుడు చెప్పినట్లు ఉంటుంది కదా అన్నాడు. అప్పుడు వాసుదేవుడు ఇలా చెప్పాడు. శారీర మానసిక బలాలు రెండూ కలిగి స్థిరుడై సర్వార్థాలను దర్శించిన నీకు
ఇలా మాట్లాడటం తగిందే, నిజమే గాంగేయ. బాణపు దెబ్బల బాధ గురించి నీవు నన్ను అడిగావు కదా, నా అనుగ్రహపూర్వకమైన వరం గ్రహించు. గాంగేయ, నీకు అలసట కానీ, మూర్ఛ కానీ, దాహం కానీ, జ్వరం కానీ, ఆకలి దప్పులు కానీ కలగవు. జ్ఞానాని చ సమగ్రాణి, జ్ఞానాని చ సమగ్రాణి ప్రతిభాస్యంతి తేనగ, ప్రతిభాస్యంతి తేనగ. నచతే క్వచిదాసక్తిః, నచతే క్వచిదాసక్తిః బుద్ధేః ప్రాదుర్భవిష్యతి, బుద్ధేః ప్రాదుర్భవిష్యతి. అనగా జ్ఞానాలన్నీ నీకు సమగ్రంగా స్ఫురిస్తాయి. నీ బుద్ధి ఎప్పుడూ క్షీణించదు. మేఘాలు తొలగిన చంద్రునిలాగా నీ మనస్సు రజస్తమో గుణాలు తొలగిన సత్యగుణంతోనే సదా స్థిరంగా నిలుస్తుంది. ధర్మ అర్థ సహితమైనటువంటి విషయాన్ని నీవు చింతించినప్పుడు నీ బుద్ధి ముందుగా త్వరగా అందుకుంటుంది, సమగ్రంగా నిలుస్తుంది. 4 విధాలైనటువంటి ప్రాణి సముదాయాన్ని ఈ దివ్య దృష్టితో చక్కగా చూడగలుగుతావు. నడుస్తున్న ప్రజా సముదాయాన్ని అంతటినీ నిర్మలమైన నీటిలో చేపను చూసినట్లు జ్ఞాననేత్రంతో తత్వంతో సహా చూడగలవు అన్నాడు. తర్వాత వ్యాసునితో సహా మహర్షులందరూ ఋగ్యజుస్సామవేద సహితులైన వాక్కులతో కృష్ణుని అర్చించారు. తర్వాత కృష్ణుడు, భీష్ముడు, పాండవులు ఉన్న చోట అన్ని ఋతువుల్లో చూసే దివ్యమైన పూలవాన ఆకాశం నుండి కురిసింది. అప్సరసల సమూహాలు సర్వవాద్యాలతో పాటలు కూడా పాడారు. అక్కడ ఎవరికీ అహితం కాని, అనిష్టం కాని కొంచెమైనా కనిపించలేదు. అన్నీ సువాసనలతో నిండి శుచి అయి శుభంకరము, సుఖకరము అయినటువంటి వాయువు వీచింది. దిక్కులు ప్రశాంతమయ్యాయి. ప్రశాంతంగా మృగాలు, పక్షులు విహరించాయి. కొద్దిసేపటిలో సహస్రకిరణుడైనటువంటి సూర్యుడు ఒంటరిగా అడవిని దహిస్తున్నాడా అన్నట్లు పడమటి దిక్కున కనిపించాడు. వెంటనే మహర్షులంతా లేచి జనార్దనుడికి, భీష్మునికి, ధర్మరాజుకు వెళ్ళి వస్తాం అని చెప్పారు. అప్పుడు పాండవులతో సహా కృష్ణుడు, సాత్యకి, సంజయుడు, కృపుడు ఆ మహర్షులకు ప్రణామం చేశారు. ధర్మాసక్తి గల ఋషులందరూ పాండవులచే పూజింపబడి రేపు కలుద్దామని చెప్పి త్వరగా యథేచ్ఛంగా వెళ్ళారు. అలాగే కృష్ణుడు, పాండవులు వెళ్ళి వస్తామని భీష్మునికి చెప్పి భీష్మునికి ప్రదక్షిణంగా తిరిగి శుభప్రదమైన రథాలెక్కారు. వారంతా బయలుదేరారు. శ్రీకృష్ణుడు, పాండవులు తమ పట్టణంలో ప్రవేశించి తమ తమ భవనాల్లో ప్రవేశించారు అన్నాడు వైశంపాయనుడు. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కదా, దినము వస్తూ ఉంటారు వినటానికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 53వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. తర్వాత కృష్ణుడు మంచమెక్కి నిద్రించాడు. అరజాములో తెల్లవారుతుందనంగా మేల్కొన్నాడు. మాధవుడు ధ్యాన మార్గంలో ప్రవేశించి జ్ఞానాలన్నీ పరిశీలించి తర్వాత సనాతన బ్రహ్మమును ధ్యానించాడు. పిమ్మట స్తుతి పురాణాలు తెలిసి సుశిక్షితులైనటువంటి స్తోత్రపాఠకులు విశ్వకర్మ ప్రజాపతి అయినటువంటి వాసుదేవుని చక్కని కంఠంతో స్తుతించారు. చేతిలో తాళం వేస్తూ పాడే వైతాళికులు మేలుకొలుపు స్తోత్రం పాఠం చేస్తున్నారు. గాయకులు పాడుతున్నారు. వేల కొద్ది శంఖాలను, మృదంగాలను మ్రోగిస్తున్నారు. వీణలు, పణవాలు, వేణువులు, స్వరాలు, నవ్వులలాగా మనోహర స్వరాలు కృష్ణుడి భవనంలో వ్యాపించాయి. తర్వాత ధర్మరాజు భవనంలో కూడా మంగళ పాఠాలతో కూడినటువంటి గీత వాద్యాలు, ధ్వనులు మధురంగా విజృంభించుతున్నాయి. కృష్ణుడు లేచి స్నానం చేసి మౌనంగా మంత్రజపం చేసి అగ్నికార్యం చేశాడు. తర్వాత చతుర్వేదాలు తెలిసిన విప్రులకు 1000 మందికి ఒక్కొక్కరికి 1000 ఆవుల చొప్పున శ్రీకృష్ణుడు దానం చేశాడు. మంగళ ద్రవ్యాలు సృష్టించి అద్దంలో తన ముఖం చూసుకొని కృష్ణుడు సాత్యకితో ఇలా అన్నాడు. ఓ సాత్యకి, రాజభవనానికి వెళ్ళి ధర్మరాజు భీష్ముడిని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడో లేడో తెలుసుకోరా అన్నాడు.
కృష్ణుడి మాట విని సాత్యకి త్వరగా వెళ్ళి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధీమంతుడైన కృష్ణుడి రథం సిద్ధమైంది. కృష్ణుడు భీష్ముడి దగ్గరకు బయలుదేరుతున్నాడు. ధర్మరాజు కృష్ణుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు అన్నాడు. ఈ మాటలు ధర్మరాజు కృష్ణుడు చెప్తున్నాడు, మీకు ధర్మరాజా మీకోసమే చూస్తున్నాడు. ఈ మాట విని ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, శ్రేష్టమైన నా రథాన్ని సిద్ధం చేయి. సైనికులు వద్దు, మనమే వెళదాం. ధార్మికుడైన భీష్ముడిని మనం ఇబ్బంది పెట్టకూడదు. అందుచేత మన ముందు నడిచే వారి పరివారాన్ని కూడా వెనుకకు మళ్లించు. ఈనాటి నుండి భీష్ముడు ధర్మరహస్యాలు చెబుతాడు. అందుచేత వివిధ జనులు రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు. వివిధ జనములు ఉంటే ఎక్కువ అలరవుతుంది, అందుకనొద్దు. ధర్మజుడి మాట విని అర్జునుడు రథం సిద్ధం చేయించాడు అని చెప్పాడు. వెంటనే ధర్మరాజు, నకుల సహదేవులు, భీమార్జునులు పంచభూతాల్లాగా కృష్ణుడి భవనానికి వెళ్ళారు. పాండవులు రాగానే కృష్ణుడు సాత్వికతో సహా రథమెక్కాడు. రథాల మీద నుంచే వారంతా పరస్పరం రాత్రి సుఖంగా గడిచిందా అని పలకరించుకున్నారు. ఏదైనా ఒక పలకరించాలి కదా. రాత్రి బాగా నిద్ర వచ్చిందా అని ఏదో మాట మాట్లాడక తప్పదు కదా. మేఘధ్వని వంటి ధ్వని చేసే రథాల మీద వారంతా బయలుదేరారు. బలాహకం మేఘపుష్పం, బలాహకం మేఘపుష్పం, శైభ్యం సుగ్రీవమేవ చ, శైభ్యం సుగ్రీవమేవ చ, దారుకశ్చోద యామాస, దారుకశ్చోద యామాస, వాసుదేవస్య వాజినక, వాసుదేవస్య వాజినక. బలాహకం, మేఘపుష్పం, శైభ్యం, సుగ్రీవం అనేటువంటి వాసుదేవుడి గుర్రాలను దారుకుడు తోలుతున్నాడు. ఆ గుర్రాలు దారుకునిచే తోలబడుతూ గిట్టల చివరతో భూమిని స్పృశిస్తూ వెడుతున్నాయి. ఇట్లా ఊరికే ఇట్లా అవి ఆకాశాన్ని మింగుతున్నాయా ఉన్నంత వేగంగా వెళ్ళి ధర్మాన్ని అంతటికీ క్షేత్రమైన కురుక్షేత్రానికి వచ్చి ఆగాయి. కురుక్షేత్రం అంటే ధర్మమే అది. తర్వాత వారందరూ శరతల్పుడై మహర్షులతో చుట్టబడి ఉన్నటువంటి భీష్ముడిని చేరారు. ఎప్పుడూ మహర్షులే ఉన్నారు చుట్టూ. అప్పుడు గోవిందుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, సాత్యకి రథాలు దిగి ఋషులను పూజించారు. నక్షత్రాలతో కూడిన చంద్రుడిలాగా ధర్మరాజు వారందరితో కలిసి ఇంద్రుడు బ్రహ్మదేవుని చేరినట్లు భీష్ముడి దగ్గరకు వచ్చారు. క్రిందకు పడిన సూర్యుడిలాగా అంపశయ్య మీద శయనించి ఉన్న భీష్ముడిని ధర్మరాజు భయంతో తత్తరపడుతూ దర్శించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. భయంగా శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా ప్రశ్నించాడు. మహర్షి, ధర్మాత్ముడు, శక్తి సంపన్నుడు, సత్యసంధుడు, జితేంద్రుడు అనేటువంటి భీష్ముడు శరతల్పం అనేటువంటి వీరశయనం మీద పడుకొని పాండవుల సేవలు స్వీకరిస్తూ ఉన్నాడు కదా. అటువంటి సేవలంతా కూడా గంగా శంతనుల పుత్రుడైనటువంటి భీష్ముడు ఆ వీరులతో సమావేశమై సర్వసైన్యాలు నశించిన ఆ ప్రదేశంలో ఏ ఏ విషయాలు జరిగాయో నాకు చెప్పము అన్నాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు, రాజా, కురుశ్రేష్ఠుడైన భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు నారదుడు మొదలైన మహర్షులు, సిద్ధులు కూడా వచ్చారు అక్కడికి. చావగా మిగిలిన రాజులు ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, కృష్ణుడు, భీమార్జున, నకుల సహదేవులు వచ్చి భీష్ముని చేరి శోకించారు. కొద్దిసేపు మౌనం వహించి దేవర్షి అయినటువంటి నారదుడు పాండవులతో, రాజులతో ఇలా అన్నాడు, ధర్మరాజా, ఇప్పటికి తగిన కర్తవ్యం చెబుతున్నాను. భీష్ముడిని నువ్వు ధర్మము, బ్రహ్మము గురించి పరిప్రశ్న వెయ్యి. ఈ గంగాపుత్రుడు సూర్య భగవానునికిలాగా అస్తమిస్తున్నాడు. ఈయన ప్రాణాలను విడిచిపెట్టాలని అనుకుంటున్నాడు. మీరంతా అడగవలసినవి అడగండి. చతుర్వర్ణాలకు సంబంధించిన ధర్మాలన్నీ ఈయనకు పూర్తిగా తెలుసు. ఏష వృద్ధక పరాన్ లోకాన్, ఏష వృద్ధక
పరాన్ లోకాన్ సంప్రాప్నోతి తనుం త్యజన్ సంప్రాప్నోతి తనుం త్యజన్ తం శీఘ్ర మనుయుంజీద్వం తం శీఘ్ర మనుయుంజీద్వం సంశయాన్ మనసి స్థితాన్ సంశయాన్ మనసి స్థితాన్. ఈయన పెద్దవాడు, శరీరం విడిచి పరలోకాలకు వెడుతున్నాడు. మీ మనసులోని సంశయాలన్నీ వెంటనే అడిగి తీర్చుకోండి అన్నాడు. నారదుడు ఇలా అనగానే రాజులందరూ భీష్ముడి దగ్గరగా వచ్చారు, కానీ ఆయనని ఏమీ అడగలేకపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలిచారు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు, పితామహుని ప్రశ్నించడానికి దేవకీపుత్రుడు కృష్ణుడు తప్ప మరెవరూ సమర్థులు కారు. ప్రవ్యాహర యదుశ్రేష్ఠ ప్రవ్యాహర యదుశ్రేష్ఠ త్వమగ్రే మధుసూదన త్వమగ్రే మధుసూదన త్వంగినస్తాత సర్వేషాం త్వంగినస్తాత సర్వేషాం సర్వధర్మ విదుత్తమగ సర్వధర్మ విదుత్తమగ. మధుసూదన, నీవే ముందుగా మాట్లాడు, ఎందుకంటే మాకెవరికి నోరు రావటం లేదు. మాకు భయంగా ఉంది, సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. మా అందరిలో సర్వధర్మాలు తెలిసిన వాడు నీవే కదా, ప్రశ్న వేయటానికి నువ్వే సరి, మాకేం తెలుసు. ధర్మరాజు ఇలా అనగానే కేశవుడు భీష్ముని దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు, రాజసత్తమా, రాత్రి నీకు సుఖంగా గడిచిందా? పుణ్యాత్మ, నీకు సర్వజ్ఞానాలు భాషిస్తున్నాయా? హృదయం అలసిపోలేదు కదా, మనస్సు వ్యాకులం ఏదీ లేదు కదా. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, దాహోమోఘ శ్రమశ్చైవ దాహోమోఘ శ్రమశ్చైవ క్లమో గ్లానిస్తథారుజ తవ ప్రసాదాద్వార్ స్నేయ తవ ప్రసాదాద్వార్ స్నేయ సద్యక ప్రతిగతాని మే సద్యక ప్రతిగతాని మే. కృష్ణ, దాహం, మోహం, శ్రమ, అలసట, గ్లాని, రోగం అన్నీ నీ దయ వల్ల నా నుండి వెంటనే తిరిగి వెళ్ళిపోయాయి. ఇప్పుడేమీ లేదు నాకు, నేను చూస్తూనే పోయాయి. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ అరచేతిలో పండులాగా కనిపిస్తున్నాయి నాకిప్పుడు. నీ వరం వల్ల వేదధర్మాలు వేదాంత ధర్మాలు అన్నీ చూడగలుగుతున్నాను. ఇప్పుడు నేను హాయిగా పడుకున్నాను. ఇప్పుడు కృష్ణ, శిష్టులు చెప్పిన ధర్మం కూడా నా మనసులో మెదులుతూ ఉన్నది. నాకిప్పుడు ఏది గుచ్చుకోవటం లేదు స్వామి, నాకు పరుపులాగా ఉంది. దేశ జాతి కుల ధర్మాలన్నీ నాకు తెలిసా ఇప్పుడు. కేశవ, 4 ఆశ్రమాలకు చెందిన ధర్మాల అర్థమంతా నా మనసులో ఇప్పుడు నిలిచింది. రాజధర్మాలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. జనార్దన, ఎక్కడ ఏది చెప్పాలో అది చెబుతాను. నీ అనుగ్రహం వల్ల నా మనసున శుభబుద్ధి ఆవేశించింది. యువేనాస్మి సమావృత్తక యువేనాస్మి సమావృత్తక త్వదను ధ్యాన బృంహితః త్వదను ధ్యాన బృంహితః వక్తుం శ్రేయ సమర్థోస్మి వక్తుం శ్రేయ సమర్థోస్మి త్వత్ప్రసాద జనార్దన త్వత్ప్రసాద జనార్దన. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.